హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మంగళవారం, అలాగే మనకి నిఫ్టీలో వీక్లీ సెటిల్మెంట్ అయితే ఉంది. మరి ఎక్స్పైరీ ట్రేడ్ అదిరింది కదా, అద్భుతమైన ట్రేడ్స్, రెండే రెండు ట్రేడ్స్, ఎక్కువ ట్రేడ్స్ కూడా ఏం కాదు, 1+1 అని చెప్పొచ్చు. సో 23,300 సిఈ, అలాగే 23,000 పిఈ డబల్ చేసాం మనం. అంటే మనం ఈరోజు దాన్ని స్ట్రయాంగిల్ చేసాం. సో టోటల్ కాస్ట్ 112, అది ఏకదాటిగా 271 అయింది. ఎక్కడ కొన్నాం, ఎలా కొన్నాం, వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ తర్వాత మార్కెట్లో ట్రేడ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ 23,400 కాల్ చూడండి, రూ. 6 కొన్నాం మనం. రూపాయల నుంచి ఏకంగా రూ. 172 వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మీరే లెక్క వేయండి ఎన్ని రెట్లు. సో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ వీడియోలో నేను చూపించే స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే, అంతే తప్ప నేను మిమ్మల్ని ఆప్షన్స్ ట్రేడింగ్ చేయమని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే స్టాక్ ఆప్షన్స్ లేదా నిఫ్టీ ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇన్ని కూడా 100% రిస్క్ని కలిగి ఉంటాయి. అందువల్ల పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకునే పరిస్థితి కల్పించుకోవడం కోసం మాత్రమే ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక పూర్తి వివరాలకు వెళ్దాం. ఇరాన్ అమెరికా మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరే అవకాశం అయితే కనిపించడం లేదు. పైపెచ్చు ఒకరి మీద ఒకరు దాడులు అయితే చేసుకుంటున్నారు. అమెరికా ఇరాన్ స్థావరాల మీద దాడి చేస్తుంది. ఇరాన్ తన మిత్రపక్షాలకు చెందిన సైనిక స్థావరాల మీద, అలాగే ఆయిల్ డిపోస్ మీద దాడులు అయితే చేస్తుంది. అందువల్ల ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందో, అలాగే గ్లోబల్ క్యూస్కి సంబంధించి మార్కెట్లో సెల్ ఆఫ్ పెరిగిపోయి ఈ 23,000 పూర్తిగా అంటే సపోర్ట్ కూడా పోతుందేమో అన్న అనుమానం అయితే మార్నింగ్ నాకు కలిగింది. కాకపోతే ఒక్కసారి నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఇక ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి ఫ్రెండ్స్. మనకి ట్రేడ్ సెటప్ దొరికిపోయింది, ట్రెండ్ కన్ఫర్మేషన్ కూడా దొరికిపోయింది. ఒక్కసారి నిఫ్టీని పరిశీలిద్దాం. నిఫ్టీ ఈరోజు పర్ఫెక్ట్గా మన ఫార్ములా నెంబర్ 1 ప్రకారమే ఓపెన్ అయింది. ఈరోజు ఓపెనింగ్ ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. 23,229 15 ఈరోజు ఓపెనింగ్. అదే ఈరోజు లోయెస్ట్ 23,229.15 ఎగ్జాక్ట్గా ఓపెన్ ఈక్వల్ టు లో. ఇక మార్కెట్ ఎక్కడికి పోతుంది, హైకి వెళ్ళాల్సిందే కదా. సో మన స్టాప్ లాస్ క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఈరోజు 23,200 మన స్టాప్ లాస్. అక్కడి నుంచి మనం బ్రహ్మాండంగా కాలు సైడే ఉండవచ్చు ఈరోజు, ఎటువంటి సందేహం పెట్టుకోకూడదు. కాకపోతే క్రితం ముగింపుతో పోలిస్తే కనుక ఈరోజు మన మార్కెట్ ఓపెనింగే 151 పాయింట్లు సుమారుగా నష్టపోయి ఓపెన్ అయింది. కాకపోతే ఈరోజు ఓపెనింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఓఎల్హెచ్. ఇంకేముంది, ఈరోజు హై చూడండి 23,556. ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్, ఇంతకంటే కన్ఫర్మేషన్ ఎవరు చెప్తారు మీకు, ఇంతకంటే వివరంగా ట్రైనింగ్లు చెప్పేవారు ఎవరూ లేరు. అద్భుతమైన ట్రైనింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను, అద్భుతంగా అందిపుచ్చుకోండి, ఆలోచించకండి, నన్ను సంప్రదించండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు పొందండి. అద్భుతంగా నేర్చుకోండి, నేర్చుకుంటేనే లాభాలు, చూస్తే రాదు కదా. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 15 నిమిషాలు కూల్గా ఉండండి. మార్కెట్ తన రూట్ ట్రెండ్ చెప్తుంది, డైరెక్షన్ చెప్తుంది. సో మనం 9:31కే చూడండి, ఎగ్జాక్ట్గా ఈరోజు ఎక్స్పైరీ ఉన్నటువంటి 23,300 పుట్టు ఒక రూ. 66, అలాగే 23,300 కాలు ఒక రూ. 46. ఓవరాల్గా చెప్పాలంటే రూ. 112 మన ఈరోజు బయింగ్ కాస్ట్. అదొక లాటు, ఇదొక లాటు కలిపితే రెండు కొనాలి. సింగిల్ సైడ్ వద్దంటే వద్దు అనమాట. ఇది కేవలం నేర్పించే ప్రయత్నం అనమాట, లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రయత్నం, అంతేగాని మిమ్మల్ని కొనమని కాదు. సో ఈ విధంగా మనం కాలు పుట్టు రెండు కొన్నాం. దీంట్లో మన టార్గెట్ ఒకసారి చూడండి. మనం ఈరోజు ఈ 23,300 కాలు పుట్లో స్ట్రాంగిల్ చేశాం అనమాట. సో మన కాస్ట్, బయింగ్ కాస్ట్ అదొక లాటు, ఇదొక లాటు రూ. 112. మన టార్గెట్ రూ. 224. చక్కగా ఈ రెండు కూడా కాలు పుట్టు రెండు కూడా చూడకుండా, భయపడకుండా మనం మార్కెట్ క్లోజింగ్ సమయం వరకు దీన్ని క్యారీ చేయాలి. 3 గంటలు ఆ పైన మనం బ్రహ్మాండంగా ఎగ్జిట్ అవ్వచ్చు. సో చివరికి ఒక్క సైడే, కాలు సైడే మొత్తం టోటల్ ప్రాఫిట్ మొత్తం కాలు సైడ్ వచ్చేసింది. పుట్టు వేస్ట్ అయింది, పోనివ్వండి. ఎందుకంటే పుట్టు మనం ఒక ఇన్సూరెన్స్లా కొన్నాం. మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంది, మార్కెట్లో ఏమవుతుందో తెలియదు. ఈరోజు గ్లోబల్ క్యూస్ అంత సపోర్టివ్గా లేవు. అందువల్ల ఈరోజు ఏం చేసాం, ఒక కాలుకి ఒక పుట్టు మనం ఇన్సూరెన్స్గా పెట్టుకున్నాం అనమాట, సేఫ్గా పెట్టుకున్నాం. అందువల్ల ఈరోజు ఒక కాలు పుట్టు సేమ్ 23,300 సిఈ పిఈ సేమ్ కొన్నాం. 66, 46, 112 మన కాస్ట్. ఓకే. సో దీని టార్గెట్ 224 అయితే ఈ సిఈ ఒక్కటే 271 అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి, మనం కొనింది ఓవరాల్గా కాస్ట్ 112, మనకు వచ్చింది 271. ఓవరాల్గా ఎంత చూస్తే
160 పాయింట్ లాభమా కాదా చెప్పండి. మనం తీసుకున్న ఈ 23,300 కాలు పుట్టులో ఒక సైడ్ అంటే ఒక కాలు పుట్టులో టోటల్‌గా జీరో అయిపోయింది. వదిలేయండి, దానివల్ల వచ్చిన టెన్షన్ లేదు మనకి. 23,300 కాలు ఒక్క దాంట్లోనే మనకి 271 హైయెస్ట్. మనం పెట్టుకుంది ఎంత 224, ఒక 100 పాయింట్లు లేదు 112 దగ్గర కొన్నాం కదా, డబుల్ పెట్టుకున్నాం అంటే 112 పాయింట్లు లాభం పెట్టుకున్నాం. అటువంటిది ఏకంగా ఇంకొక 50 పాయింట్లు బోనస్ కూడా వచ్చింది మనకి. సో ఒక్కసారి పర్ఫెక్ట్ ఎంట్రీ అంటూ మనం చూసుకుంటే, నిర్ణయించుకుంటే బ్రహ్మాండం అద్భుత లాభాలు ఖచ్చితంగా సంపాదించవచ్చు. సో నేర్చుకోవాలి, నిలబడాలి. ముందు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి, నిర్ణయించుకోండి, ప్రాక్టీస్ చేయండి. నష్టాలుంటాయి, కష్టాలుంటాయి, అనేక రకాలైన టెన్షన్లు ఉంటాయి. నిలబడండి, లాభాలు సంపాదించండి. మార్కెట్లో ఎప్పుడైతే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ దొరికిందో ఇమీడియట్గా మనం ఈ 23,400 కాల్ చూడండి, ₹6.30 దగ్గర కొన్నాం. ఎక్కడ కొన్నాం ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్గా లోయెస్ట్ పార్ట్లో కొన్నాం. మనం లోయెస్ట్ పార్ట్ ₹5 కిందకి వెళ్ళింది అనుకోండి, నో ప్రాబ్లం. ₹6.30 ఇది ఏకంగా మత్తి పోగొట్టిందనమాట. ఎక్కడ దాకా వెళ్ళింది ఒకసారి చూడండి. ₹172.80 ఫ్రెండ్స్. మనం కొన్నది ₹6.30. ఇది ఏకంగా ₹172.80 వెళ్ళిపోయింది. ఎన్ని రెట్లు పెరిగిందో మీరే లెక్క వేయండి. ఈరోజు మంచి రికవరీ వచ్చింది కదా, మార్కెట్లో కష్టాలు తీరిపోయినాయి అనుకోకండి పొరపాటున కూడా. ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తారో ఆయనకి తెలియదు. అటువంటప్పుడు మనం మార్కెట్లో టెన్షన్ పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఇండెక్స్ ఆప్షన్స్ మాత్రం మరుసటి రోజుకి క్యారీ చేయకండి. స్టాక్ ఆప్షన్స్ పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే జూన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి చాలా రోజులు టైం ఉంది. మంచి ట్రెండింగ్ రోజు మన స్టాక్ ఆప్షన్స్ కాల్స్ ఎగ్జిట్ అవ్వచ్చు ఒకవేళ తీసుకుంటే కనుక. సో సెన్సెక్స్ ఈరోజు 382 పాయింట్ల లాభంతో 74,650 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కేవలం ఒక 120 పాయింట్ల లాభంతో 60,543 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 మైండ్ బ్లాక్ చేసింది అనమాట. ఎగ్జాక్ట్గా ఒక 100 పాయింట్ల లాభంతో 23,483 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కేవలం ఒక 72 పాయింట్లు లాభంతోనే 53,715 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీస్ మాత్రం 150 పాయింట్లు నష్టంతో 24,862 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కూడా మైన్యూట్ అనుకుని చెప్పొచ్చు అనుకోండి, మైల్డ్ 25 పాయింట్స్ నష్టంతో 14,240 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ మిక్స్డ్గా ఉంది. కాకపోతే గ్లోబల్ క్యూస్ కావచ్చు, అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ గారి నుంచి వచ్చే స్టేట్మెంట్లు మార్కెట్ని నిర్దేశిస్తాయి. అందువల్ల ఈరోజు వచ్చిన రికవరీ చూసి రేపటికి లాంగ్ వెళ్ళకండి. ఏ రోజుకి ఆ రోజే బెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మరి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా లింక్ ద్వారా సంప్రదించి వివరాలతో పొందండి ఫ్రెండ్స్. అద్భుతమైన ట్రైనింగ్, అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన సలహాలు ఇవ్వబడతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి. మంచి లాభాలు అయితే ఖచ్చితంగా పొందాం ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సేబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.